అందరికీ నమస్కారం. నేను కృష్ణ చైతన్య, రాజమహేంద్రవరం నుంచి. ఈరోజు మనం ప్రజలకి ప్రధానమైన విద్యా వైద్యంలో తీసుకుంటే వైద్య విభాగానికి సంబంధించి జీజీహెచ్ రాజమహేంద్రవరంలో ఉన్నాను. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడేవి అంబులెన్సులు కదా. మన అంబులెన్సులు చూపిస్తాను. జీజీహెచ్ కాంపౌండ్ పరిధిలో, రాజమహేంద్రవరంలో జీజీహెచ్ కాంపౌండ్ పరిధిలో ఏదైతే అంబులెన్స్లు ఈ విధంగా తుప్పు పట్టిపోయి, ఇది ఒకటే కాదు, ఇది మొదలు ఇంకా అనేకం ఉన్నాయి. ఇటువంటి తుప్పు పట్టిపోయి తుప్పు పట్టేలాగా చేసి మరమ్మతులు చేయకుండా వీటిని అన్నిటినీ విచ్చలవిడిగా ఇలాగా వదిలేశారో ఇవన్నీ అనేకం చూపిస్తాం. వీటిని ఇలా పాడు చేసేసి ఎవరైతే ప్రైవేట్ అంబులెన్స్ని ప్రోత్సహిస్తున్నారో వాళ్ళు కూడా బయటికి రావాలని చేసేదే ఈ ప్రయత్నం. కాబట్టి దయచేసి ప్రజలు కూడా గమనించండి. ప్రస్తుతానికి ఈ అంబులెన్స్ చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రోడ్డు ట్రాన్స్పోర్ట్స్ అండ్ హైవేకి సంబంధించిన అంబులెన్స్ ఇది. సో ఏ విధంగా తుప్పు పట్టిపోయి ఎందుకు పనికి రాకుండా ఉందో చూడండి. దీన్ని మరమ్మత్తు చేయించడానికి మన దగ్గర డబ్బులు లేవా, లేదా ప్రైవేట్ అంబులెన్స్ని ప్రోత్సహించడానికి దీన్ని రిపేర్లోకి తీసుకొచ్చి పడేసారా? ఇదిగోండి, శ్రీ మాగంటి మురళీ మోహన్ గారి ఎంపీ నిధులతో బండి నెంబర్ AP 05 TF 2670. ఇది ప్రజల డబ్బులు కాదా? ప్రజల డబ్బులు అయితే ఇంత లెక్కలేనితనంగా ఉంటుందా? మరి అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో రెండో నిదర్శనం. ఇవి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లు అన్నమాట. ప్రసూతి తర్వాత తల్లిని బిడ్డని ఇంటికి చేర్చే వాహనాలు ఇవి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తుప్పు పట్టిపోయి వాడకుండా నిరుపయోగంగా మూలకి తీసుకొచ్చి పడేశారు. ఇప్పుడు ఇక్కడ నేను చెప్పడం కాదు, ప్రజలు కూడా గమనించాలి. ఏంటంటే ఇక్కడున్న ఈ వాతావరణాన్ని, ఈ పరిస్థితిని చూస్తే ఇవి వాడకంలో ఉన్నాయా లేవో ప్రజలే నిర్ణయించుకోండి. ఎందుకు ఇంత మూలబడేసి ప్రైవేట్ అంబులెన్స్ని ప్రోత్సహిస్తున్నారో అధికారులు చెప్పాలి. ఇది ఎన్ని సంవత్సరాలు అయిందో కూడా తెలియదు. ఇంకా ఇందాక మనం జీజీహెచ్ లోపల చూసాం కదా, అంబులెన్స్లు ఎన్ని ఉద్దేశపూర్వకంగానో తుప్పు పట్టించేసి పనికి రాకుండా చేశారో సిబ్బంది, ప్రభుత్వ సిబ్బంది. ఈరోజు చూడండి, ఇప్పుడు బయట ఉన్నాం, జీజీహెచ్ బయట ఎన్ని ప్రైవేట్ అంబులెన్స్లు ఉన్నాయో చూడండి. కొత్తవి కూడా ఉన్నాయి. అంటే ప్రజలకు అంత అవసరం ఉందని తెలుసు కాబట్టి కొత్తవి కొనుక్కుంటున్నారు. మరి అంత అవసరం ఉన్నప్పుడు ప్రజలకు సేవలు అందించాల్సిన ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా? కేవలం ఉద్దేశపూర్వకంగా ఇక్కడికి వచ్చే ప్రజల్ని ప్రైవేట్ హాస్పిటల్కి మళ్లించడానికి ఎంత ప్రయత్నాలు జరుగుతున్నాయో తెలుసుకోవాలి ప్రజలు కూడా. మరి ఎలాగంటే పేదలే కదా వస్తారంటే ఆరోగ్యశ్రీ పథకాలని మళ్ళిస్తూ ఉన్నారు ప్రైవేట్ హాస్పిటల్స్కి. అసలు ఇది మొత్తం కూడా జీజీహెచ్ ప్రాంగణం, ఇదంతా మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన ఏరియా, అంటే పబ్లిక్ ల్యాండ్. ఎందుకు ఇక్కడ అసలు ప్రైవేట్ హాస్పిటల్ హోల్డింగ్స్ ఎందుకు ఉండాలి? అసలు ఇదే కాదు, ఇది ఈ మొదలు పెట్టుకుంటే ఆ చివరి వరకు కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ సంబంధించిన బోర్డ్స్ అన్నమాట ఇవన్నీ. అంటే ఉచితంగా ఇక్కడికి వచ్చే పేదలు ఈ ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళమని ఇండైరెక్ట్గా సిబ్బందే చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు ఎందుకు ఉండాలి? కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలి వీటి మీద. ఇదిగోండి, ఇందాక అటుపక్క చూసాం జీజీహెచ్కి మనం ప్రాంగణం బయట ప్రైవేట్ హాస్పిటల్ హోల్డింగ్స్ అంబులెన్సులు. ఇప్పుడు ఇటువైపు చూస్తున్నాం చూడండి, అంబులెన్సులు ప్రైవేట్ హాస్పిటల్. అంటే ప్రైవేట్ హాస్పిటల్కి ఇక్కడికి వచ్చే ప్రజలకి అడ్వర్టైజ్మెంట్ కలిగేలాగా హోర్డింగ్స్ పెట్టుకోమని చెప్పి అనుమతులు ఎవరిచ్చారు? ఇది మున్సిపల్ కార్పొరేషన్ పరిధి. మళ్ళీ జీజీహెచ్ బయట ప్రైవేట్ హాస్పిటల్ హోర్డింగ్స్ నాకు తెలిసినంత వరకు ఇలాగ ఉండకూడదు. కలెక్టర్ గారు తగు చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలని మాత్రం కోరుతున్నాను. ఇప్పటికి మనం 2 చోట్ల చూసాం, గవర్నమెంట్ హాస్పిటల్కి కుడివైపు, ఎడంవైపు. ఇప్పుడు ఇది ఎదురుగా ఉన్న ప్రాంగణం అన్నమాట. ఎదురువైపు ఉన్న ప్రాంతం ఎన్ని అంబులెన్స్లు ఉన్నాయో చూడండి. మరి ఇంత అవసరం ఉన్నప్పుడు ప్రభుత్వ అంబులెన్స్లు ఎందుకు లేవు? ఉన్నవి ఎందుకు రిపేర్లు చేయించకుండా రిపేర్లకి గురయ్యేలా చేశారు? ఇదిగోండి, ప్రైవేట్ హాస్పిటల్స్కి సంబంధించిన అడ్వర్టైజింగ్ బోర్డ్స్ అన్నమాట ఇవన్నీ. ఆరోగ్యశ్రీకి ఈ ప్రైవేట్ హాస్పిటల్కి మళ్లించడానికి
అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఇవన్నీ.